హలో అండి, పల్లెటూరు పనులకు స్వాగతం. అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే చిన్న లైక్ కూడా చేయండి. 2 స్పూన్ల ఆయిల్ వేసి బెండకాయలు దోరగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేదాకా. అన్నంలోకి, చపాతీకి, జొన్న రొట్టెకు సూపర్గా ఉంటుంది. నేను అన్నంలోకి కూడా సరిపోయేటట్టు చేస్తాను, ఎందుకంటే కొంచెం గుజ్జులక్క. ఫ్రై అంటే ఉత్త వేపుడు లెక్క ఉంటుంది, అన్నంలోకి కలుపుకోవడానికి కొంచెం గుజ్జులక్క చేస్తాను. ఏ విధంగా చేస్తానో చూడండి. కాస్త దోరగా వేగాలి. ఇవి దోరగా వేయించినాను. 1 స్పూను గుడ్డలు, ఒక స్పూను పప్పులు, 1/2 స్పూను ధనియాలు, 1/2 చెక్క కొబ్బరి ముక్కలు వేయించి పెట్టినాను. ఇవి పొడి కొట్టుకోవాలి. ఇవి ఇంకా కాస్త వేగాలి. ఇంకా కాస్త వేగాలి, అంతలోపు ఇది పొడి కొట్టేస్తా. ఇవి దోరగా వేగిన తర్వాత పక్కకు తీసినాను. మళ్ళీ ఇదే బాలలోనే 2 స్పూన్ల ఆయిల్ వేసిన, కాస్త పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. అవి కాస్త దోరగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసిన, ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు 2 ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చి వాసన పోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, పసుపు, అల్లం పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయింది కదా అల్లం పేస్టు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గాలి. టమాటా పండ్లు మెత్తగా మగ్గిపోయిన తర్వాత 1.5 స్పూన్ కారం వేస్తున్నాం. కారం కూడా పచ్చివాసన పోవాలి. కాస్త మగ్గని. కారం పచ్చివాసన పోయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకున్నాం. బాగా కలిపేసుకొని ఇది ఇందులోని కాస్త మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని కాస్త మగ్గింది. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి.
బెండకాయలకి ఎన్ని నీళ్ళు అనుకుంటారు. ఈ పేస్ట్ అంతా బెండకాయకి పట్టాలి కదా. నీళ్ళు అస్సలు ఏముండో అన్నీ నిమిడిపోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. నీళ్ళు కాస్త దగ్గరికి అయిన తర్వాత ఇదంతా పొడి కొట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పొడి వేసుకోవాలి. ఈ పొడి ఏ కాయగూరలకైనా వేసుకోవచ్చు, ఎక్కువ మసాలాలు వాడకుండా. ఈ పొడి వేయగానే అంత దగ్గరకు అవుతుంది, అందుకే కాస్త నీళ్ళు ఉన్నప్పుడే ఆ పొడి వేసుకోవాలి. కాస్త మగ్గాలి. నీళ్ళు మొత్తం దగ్గరకై ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఒకసారి కలిపి వేసుకొని పైన కొత్తిమీర వేసుకోవడమే. మనం అన్ని నీళ్ళు పోసినా కూడా నీళ్ళన్నీ నిమిడిపోయి ముక్క బాగా, బెండకాయ ముక్క మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. ఓకే అండి, కర్రీ రెడీ అయింది. పైన కాస్త కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.